హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు డే 46. అంటే ఇప్పటివరకు 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో 45 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. నెక్స్ట్ ఒకటేమో 60 డేస్ మ్యారథాన్ సిరీస్, నెక్స్ట్ ఇంకొకటి మోర్ దెన్ 50% సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్కువ రాయాలి. సో అగైన్ ప్రాక్టీస్ సెట్స్ దేనికోసం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం మీరు ఎలా మేనేజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ ప్రాక్టీస్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అగైన్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్పి టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఫ్రీ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ప్రొవైడ్ చేశాను. ఇందులో రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ 20 ప్రాక్టీస్ సెట్స్. ఈ కంప్లీట్ ప్రాక్టీస్ సెట్స్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్సే తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి త్వరగా అన్ని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ట్రిగనామెట్రీ టాపిక్కి సంబంధించి ఆల్రెడీ 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది లాస్ట్ వీడియో అవుతుంది. దీంతో ట్రిగనామెట్రీలో రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన మ్యాక్సిమం మోడల్స్ కవర్ అయినట్టే. ఫస్ట్ ఆ ప్రీవియస్ వీడియోలో కొన్ని ఫార్ములాస్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ బేసిక్ ప్రాపర్టీస్ అవి. a+b అనేది 90 డిగ్రీ అయితే సైన్ a = ఏమవుతుంది, కాస్ b అవుతుంది. ఇంకొకటి సేమ్ ఈ ప్రాపర్టీనే సైన్ a × సీకెంట్ b = 1 అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఇది ఎస్, ఇది ఎస్, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్తో స్టార్ట్ అయ్యేవి ఏమున్నాయి, సైన్ సీకెంట్. అలాగే కాస్ a = ఏమవుతుంది, సైన్ b అవుతుంది. ఎప్పుడు a+b అనేది 90 డిగ్రీస్ అయితే. దీన్ని ఇంకోటి ఎలా రాయొచ్చు మనం, కాస్ a × కొసీకెంట్ b = 1. ఇక్కడ కూడా సితో స్టార్ట్ అవుతుంది. కాస్ a × కొసీకెంట్ b = 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి tan a × tan b = 1 అవుతుంది. కాట్ a × కాట్ b = 1 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి sin² a + sin² b = 1 అవుతుంది. ఈ 4 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. 1/√2 మనం సైన్లో చెప్పాలి అంటే సైన్ 45 డిగ్రీస్ ఎంత అవుతుంది మనకి, 1/√2 కదా. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 45 డిగ్రీస్. సో ఈ సైను క్యాన్సిల్ అవుతుంది. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి పైలో ఇచ్చాడు, మనం కూడా ఏం చేయాలి, పైలోకి కన్వర్ట్ చేయాలి. 45 డిగ్రీస్ రావాలి. ఆప్షన్ ఏ, పై అంటే ఎంత, 180 డిగ్రీస్. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. π/2 ఎంత అంటే ఎంత, 90 డిగ్రీస్. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి π/4. π/4 అంటే ఎంత, 45 డిగ్రీస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 48 డిగ్రీస్ ప్లస్ θ మైనస్ కాస్ ఆఫ్ 42 డిగ్రీస్ మైనస్ θ. మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, a+b = 90 డిగ్రీస్ అయితే సైన్ a = ఏమవుతుంది, కాసు బీనే కదా. దీన్ని ఇంకోటి ఏం చెప్పచ్చు, సైన్ a మైనస్ కాస్ b = 1 కదా. ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, సైన్ 48 డిగ్రీస్ ప్లస్ θ మైనస్ కాస్ 42 డిగ్రీస్ మైనస్ θ. ఈ రెండింటిని యాడ్ చేయండి. 48 డిగ్రీస్ ప్లస్ θ ప్లస్ 42 డిగ్రీస్ మైనస్ θ. ఈ మైనస్ θ ప్లస్ θ క్యాన్సిల్ అవుతుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 90 డిగ్రీ అవుతుంది. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ అవుతుంది 1 అవుతుంది. అదే కదా, సైన్ a మైనస్ కాస్ b = ఎంత, 1 కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు, కంప్లీట్గా మనం ప్రాపర్టీ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ sin θ మైనస్ కాస్ θ = 0,
దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఇది ఆల్రెడీ చెప్పాను. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 0 అయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అవుతుంది. సైన్ థీటా కాస్ థీటా ఎక్కడ ఈక్వల్ అవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అవుతుంది. ఏం కనుక్కోవాలి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలి. సైన్ థీటా అంటే సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2 ప్లస్ కాస్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2. ఎల్సిఎం తీసుకుంటే √2 అవుతుంది. 1 + 1 ఎంత? 2 అవుతుంది. ఇది మనం సింప్లిఫై చేస్తే √2 2 ఎన్నిసార్లు పోతుంది? √2 టైమ్స్ పోతుంది. √2. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cot 3 theta into cot 6 theta is equal to 1, a plus b is equal to 90 degrees అయితే కాట్లో మనం ఏం చెప్పచ్చు? cot a ఇంటూ cot b is equal to ఎంత? 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, cot ఇక్కడ మీరు చూస్తే cot 3 theta ఇంటూ cot 6 theta is equal to 1 అనే కదా. అంటే a plus b is equal to ఎంత అవుతుంది? 90 డిగ్రీ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 3 theta plus 6 theta is equal to ఎంత? 90 degrees. 3 theta 6 theta ఎంత? 9 theta is equal to 90 degrees అయితే theta is equal to ఏమవుతుంది? 10 degrees అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan 15 theta కనుక్కోవాలి. tan 15 theta వాల్యూ ఎంత? 10 degrees కదా. 15 into 10 degrees ఎంత అవుతుంది? tan 150 degrees అవుతుంది. tan 150 degrees. ఈ tan 150 degrees మనం ఎలా రాయొచ్చు? 150 degrees theta 90 into 1 ప్లస్ 90 యొక్క ఆడ్ మల్టిపుల్స్ కానీ ఈవెన్ మల్టిపుల్స్ కానీ మీరు రాయండి. ఓకే, సో ఇంకెంత ఉంది? 150 అంటే 90 1 ఎంత? 90. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 60 degrees ఉంది. 90 యొక్క ఆడ్ మల్టిపుల్స్ అయితేనేమో కన్వర్ట్ అవుతుంది. 90 యొక్క ఈవెన్ మల్టిపుల్స్ అయితే ఎటువంటి చేంజెస్ ఏమి ఉండవు. ఇది 90 యొక్క ఆడ్ మల్టిపుల్ కదా. tan కాస్త ఏమవుతుంది? cot థీటా అవుతుంది. థీటా అంటే ఎంత? 60 degrees. నెక్స్ట్ ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంది. క్వాడ్రెంట్లో ఉంటే అది ఇక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా మనకు క్లారిటీ వస్తుంది. 90 + థీటా అంటే ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్లో. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ థీటా కొసీకెంట్ థీటా మాత్రమే పాజిటివ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ నెగిటివ్. ఇది కాట్ కాబట్టి మైనస్ కాట్ అవుతుంది. సో కాట్ 60 degrees ఎంత అవుతుంది? 1/√3 మైనస్ 1/√3. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan alpha is equal to 1/2, tan beta is equal to 1/3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది. tan alpha plus beta is equal to, ఫార్ములా ఏంటిది? tan alpha plus tan beta into 1 minus tan alpha into tan beta. tan alpha వాల్యూ ఎంత ఇచ్చాడు? 1/2 ప్లస్ tan beta వాల్యూ ఎంత ఇచ్చాడు? 1/3 హోల్ డివైడెడ్ బై 1 minus 1/2 into 1/3. ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకుంటే 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6 అవుతుంది. క్రాస్గా మల్టిప్లై చేయండి. 3 1 ఎంత? 3 ప్లస్ 2 1 ఎంత? 2 హోల్ డివైడెడ్ బై 1 minus 1 into 1 ఎంత? 1/2 3 ఎంత? 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 ఎంత? 5/6 హోల్ డివైడెడ్ బై 1 minus 1/6 అంటే ఎంత అవుతుంది? 1 minus 1/6 అంటే 5/6. ఈ 5/6 ఈ 5/6 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 1 అవుతుంది. రైట్, మనకి ఏమొచ్చింది? tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. 1 అంటే ఎంత డిగ్రీ అవుతుంది మనకి? tan 45 degrees కదా. సో ఇక్కడ ఈ tan సేమ్గా ఉంది. మనకు కావాల్సిన ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 45 degrees. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇంకా ప్యూర్ మ్యాథ్స్ లేదంటే మనకి ఎక్కువగా ఫార్ములాస్ వచ్చి ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ cosecant theta into tan theta is equal to 2/√3, theta is an acute angle, find the value of theta అన్నాడు. acute angle అంటే ఏంటిది? 90 degrees కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, cosecant theta అంటే మనం ఎలా రాయొచ్చు? 1/sin theta. tan theta అంటే ఏం రాయొచ్చు మనం? sin theta
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3 అవుతుంది. ఈ సైన్ థీటా క్యాన్సిల్ అవుతుంది కదా. 1 కాస్ థీటా అనేది 2/√3 అయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా, √3/2. కాస్లో √3/2 అంటే ఎంత, కాస్ 30 degrees. సో థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 30 degrees. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చాలా చాలా ఈజీ అనమాట. నేను స్టార్టింగ్ నుంచి ఒక 4 వీడియోస్ చెప్పాను కదా, ఆ 4 వీడియోస్లో చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ ఫార్ములాస్ అవి కానీ కరెక్ట్గా మీకు అర్థమైతే ఈ వీడియోలో చెప్పే ప్రతి క్వశ్చన్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, కాస్ స్క్వేర్ 45 degrees ప్లస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 45 degrees మైనస్ థీటా బై కొసీకెండ్ స్క్వేర్ 30 degrees సైన్ స్క్వేర్ 45 degrees మైనస్ సీకెండ్ స్క్వేర్ 60 degrees. ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మీరు చూడండి, 45 degrees ప్లస్ థీటా 45 degrees మైనస్ థీటా. ఇక్కడ థీటా క్యాన్సిల్ అవుతుంది. 45 ప్లస్ 45 ఎంత, 90 degree కదా. సో కంప్లీట్గా న్యూమినేటర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 వస్తుంది. ఇప్పుడు డినామినేటర్లో చూడండి మనకేం కావాలి, కొసీకెంట్ 30 degrees వాల్యూ ఎంత. మీరు కొసీకెంట్ అంటే సైన్ 30 degrees వెళ్ళండి. సైన్ 30 degrees వాల్యూ ఎంత, 1/2 కదా, 1/2 సైన్ 30 degrees. కొసీకెంట్ 30 degrees అంటే రివర్స్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అలాగే సైన్ 45 degrees వాల్యూ ఎంత, 1/√2 అవుతుంది. అలాగే కాస్ ఇక్కడ ఏం కనుక సీకెండ్ 60 degrees కదా, మీరు సీకెండ్ 60 degrees అంటే ఫస్ట్ ఏం చేస్తారు, కాస్ 60 degrees తీసుకోండి. కాస్ 60 degrees ఎంత, 1/2. కాస్ 60 degrees 1/2 అయితే సీకెండ్ 60 degrees ఏమవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. న్యూమినేటర్ వాల్యూ ఎంత అవుతుంది, 1 కొసీకెండ్ 30 ఎంత, 2. కొసీకెండ్ స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 45 degrees. సైన్ 45 degrees ఎంత, 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ సీకెండ్ 60 degrees ఎంత, 2 కదా. సీకెండ్ స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ అవుతుంది. మనం ఇంకా సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే ఎంత, 4 ఇంటూ 1/2 మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times. 2లో నుంచి 4 పోతే ఎంత అవుతుంది, 1/-2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ రైల్వేలో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్సే. దయచేసి ఏ ఒక్క క్వశ్చన్ మీరు స్కిప్ చేయకుండా ప్రాబ్లం ప్రతిదీ సాల్వ్ చేయండి. వాల్యూస్ తెలిస్తే ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, సైన్ స్క్వేర్ 54 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 36 degrees బై టాన్ స్క్వేర్ 40 degrees మైనస్ కొసీకెండ్ స్క్వేర్ 50 degrees. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఏ ప్లస్ బి 54 ప్లస్ 36 ఎంత, 90 degrees కదా. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 బై టాన్ స్క్వేర్ 40 మైనస్ ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ 50 degreesని కొసీకెంట్ 50 degreesని మనం ఎలా రాయొచ్చు, సీకెంట్ 90 మైనస్ 50 degrees రాయొచ్చు కదా. 90 యొక్క ఆడ్ మల్టిపుల్ అయితే చేంజ్ అవుతుంది. కొసీకెంట్ కాస్త ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 90 మైనస్ 40 అంటే ఏం రాయొచ్చు, సీకెంట్ 40 degrees రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ 40 degrees. నెక్స్ట్ 1 బై ఇంకో పాయింట్ ఏంటిది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత, 1 కదా. ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ 40 degrees మైనస్ టాన్ స్క్వేర్ 40 degrees. ఈ టోటల్ వాల్యూ ఎంత, 1 కదా. 1 బై -1 ఈజ్ ఈక్వల్ టు -1.
ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మీకు స్టార్టింగ్ కాబట్టే టైం పడుతుంది. అదే 1-2 సార్లు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారనుకో డైరెక్ట్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. దీని ఏం చేయొచ్చు సీకెండ్ స్క్వేర్ 40గా రాయొచ్చు. సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా అంటే 1 కాబట్టి ఇది రివర్స్లో ఉంది కాబట్టి -1 అవుతుంది. డైరెక్ట్గా -1 ఈజ్ ఆన్సర్. ఎక్కడ క్యాలిక్యులేషన్ ఉండదు స్టార్టింగ్లో కాబట్టి చెప్పే లాజిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ సేమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ 22 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 60 degrees. ఈ టోటల్ వాల్యూ ఎంత 1. అలాగే సైన్ స్క్వేర్ 22 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 68 degrees. ఈ 22 ప్లస్ 68 ఎంత 90 అంటే ఇది కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. సో టోటల్గా 1/2 మైనస్ ఇక్కడ సైన్ స్క్వేర్ 16 ఉంది కాస్ 16. మీరేం చేస్తారంటే ఇక్కడ సైన్ స్క్వేర్ 16 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరేం చేస్తారు కాస్ స్క్వేర్ 16 వచ్చే విధంగా చేయొచ్చు. ఇప్పుడు సైన్ 74ని మనం ఎలా రాయొచ్చు సైన్ 74ని ఎలా రాయొచ్చు మనం కాస్ 90 మైనస్ 74గా రాయొచ్చు. 90 కార్డ్ మల్టిపుల్ కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది. ఓకే సైన్ 74 అవుతుంది కదా. ఒకటి చెప్పండి కాస్ 90 మైనస్ 74 అంటే ఎంత అవుతుంది 16 degrees. ఇక్కడ మీరు రాస్తే సైన్ స్క్వేర్ 16 degrees మైనస్ కాస్ 16 degrees. సైన్ 74 degreesలో ఏం రాయొచ్చు మనం మళ్ళీ కాస్ 16 degrees 1/2 మొత్తం మైనస్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 16 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 16 degrees. ఈ టోటల్ వాల్యూ ఎంత 1 అవుతుంది. 1/2 minus 1 that is equal to minus 1/2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడడానికి డిఫికల్టీగా అనిపిస్తుంది కానీ డిఫికల్టీ ఏముండదు. నెక్స్ట్ వన్ సైన్ 25 degrees కాస్ 35 degrees ప్లస్ కాస్ 25 degrees ఇంటూ సైన్ 35 degrees. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా చెప్పండి. సైన్ ఏ ప్లస్ బి ఏంటిది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఇది సేమ్ అదే ఫార్ములా కదా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. డైరెక్ట్గా నేను రాయొచ్చు సైన్ ఏ ప్లస్ బి అంటే ఎంత 25 ప్లస్ 35 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees. సైన్ 60 degrees వాల్యూ ఎంత √3/2 కదా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ if cos 2 theta is equal to sin theta, theta lies between 0 degrees and 90 degrees. ఆ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. cos 2 theta is equal to దీన్ని మనం ఏం రాయొచ్చు sin theta ని cos 90 మైనస్ theta రాయొచ్చు కదా. cos 90 మైనస్ theta రాయొచ్చు. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 2 theta is equal to ఏమవుతుంది 90 మైనస్ థీటా రైట్ సైడ్కి వస్తే 3 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 30 degrees అవుతుంది. మనకు కావాల్సిన థీటా వాల్యూ కదా బి 30 degrees. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ ఇఫ్ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ 75 degrees అయితే స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు. సైన్ 2a ఇటువైపు సైన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ పార్ట్ కూడా ఏం చేస్తారు మీరు సైన్లో కన్వర్ట్ చేయండి. మీరు డైరెక్ట్గా సైన్లో కన్వర్ట్ చేస్తే కాస్ కాస్త ఏమవుతుంది సైన్ అవుతుంది. 90 నుంచి 75 తీస్తే ఎంత అవుతుంది 15 degrees అవుతుంది. సో 2a ఈజ్ ఈక్వల్ టు 15 degrees అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 15/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.5 degrees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ if sin a plus b is equal to √3/2 cos a minus b is equal to √3/2 which of the following will be possible value of a and b. ఇక్కడ మనకి ఎందులో కావాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ √3/2 √3 sin a plus b is equal to √3/2 అంటే సైన్లో ఎంత అవుతుంది సైన్ 60 degrees అవుతుంది. దీన్ని వేస్ట్ చేసుకొని ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత అవుతుంది 60 degrees అవుతుంది. అలాగే కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత √3/2 వచ్చింది. లెఫ్ట్ సైడ్ కాస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఏం చేస్తారు కాస్లో కన్వర్ట్ చేయండి. √3/2 అంటే కాస్ 30 degrees
అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 30 degrees అవుతుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు సాల్వ్ చేస్తే బి క్యాన్సిల్ అవుతుంది కదా. 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 45 degrees. ఆప్షన్ బి ఆప్షన్ డి క్యాన్సిల్. నెక్స్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ 45 అయితే 45 degrees ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 60 minus 45 degrees is equal to 15 degrees. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు కానీ డైరెక్ట్గా అసలు ఆప్షన్ ద్వారా సింగిల్ లైన్లో చేయాలంటే చూడండి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఉండాలి. ఇక్కడ 60 degrees, ఆప్షన్ ఏ 60 degrees ఉంది, ఆప్షన్ బి 60 degrees ఉంది. ఆప్షన్ బి 60 degree ఉందా లేదు. ఆప్షన్ డి ఎంత ఉంది 55, ఇది కూడా లేదు. నెక్స్ట్ ఏ మైనస్ బి వాల్యూ ఎంత ఉండాలి 30 degrees, డిఫరెన్స్ 30 రావాలి. ఆప్షన్ ఏలో డిఫరెన్స్ ఎంత 30 ఉంది, ఆప్షన్ బిలో డిఫరెన్స్ ఎంత ఉంది 40 ఉంది. సో ఆప్షన్ బి ఎలిమినేట్. ఇలా కూడా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ లేకుండా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ కాస్ పవర్ 4 theta మైనస్ సైన్ పవర్ 4 theta ఈజ్ ఈక్వల్ టు 3/5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 minus 2 సైన్ స్క్వేర్ theta ప్లస్ 2 సైన్ theta కాస్ theta. ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ 2 theta ఫార్ములా ఏమవుతుంది కాస్ స్క్వేర్ theta మైనస్ సైన్ స్క్వేర్ theta, ఫార్ములా కాస్ 2 theta అవుతుంది. అలాగే ఇంకోటి 2 కాస్ స్క్వేర్ theta మైనస్ 1 అన్న కాస్ 2 thetaనే. అలా కాకుండా 1 minus 2 సైన్ స్క్వేర్ theta ఇలా తీసుకున్నా సరే ఈ మూడు ఫార్ములాస్ దేనికోసం కాస్ 2 theta కోసం. ఓకే, ఇప్పుడు చూడండి కాస్ పవర్ 4 theta మైనస్ సైన్ పవర్ 4 theta ఈజ్ ఈక్వల్ ఎంత 3/5. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ కాస్ స్క్వేర్ theta ప్లస్ సైన్ స్క్వేర్ theta ఇంటూ కాస్ స్క్వేర్ theta మైనస్ సైన్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3/5 కదా. దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏమవుతుంది ఏ పవర్ 4 మైనస్ బీ పవర్ 4. కాస్ స్క్వేర్ theta ప్లస్ సైన్ స్క్వేర్ theta వాల్యూ ఎంత 1. నెక్స్ట్ కాస్ స్క్వేర్ theta మైనస్ సైన్ స్క్వేర్ theta వాల్యూ ఎంత అంటే ఎంత ఫార్ములా కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ దగ్గరకు వస్తే క్వశ్చన్ ఏమన్నాడు 1 minus 2 సైన్ స్క్వేర్ theta ప్లస్ 2 సైన్ theta కాస్ theta. ఇంకొకటి సైన్ 2 theta ఫార్ములా ఏంటిది సైన్ 2 theta ఫార్ములా 2 సైన్ theta కాస్ theta. ఈ ఫార్ములాస్ మొత్తం స్టార్టింగ్లోనే చెప్పాను. మీరు ఈ ఫార్ములాస్ మొత్తం స్టార్టింగ్లోనే తెలిస్తే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండడానికి ఏముండేది, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం అయిపోయేది. ఓకే, ఇప్పుడు ఏంది 1 minus 2 సైన్ స్క్వేర్ theta ప్లస్ 2 సైన్ theta కాస్ theta. 1 minus 2 సైన్ స్క్వేర్ theta అంటే కాస్ 2 theta ప్లస్ సైన్ 2 సైన్ theta కాస్ theta అంటే సైన్ 2 theta. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ theta ఎంత కాస్ అంటే ఏంటి బేసు బై హైపాటన్యూస్ కదా. బేస్ ఎంత 3, హైపాటన్యూస్ ఎంత 5. ట్రిప్లెట్స్ ఇది 3 ఇది 5 అయితే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది 4 అవుతుంది రైట్. కాస్ 2 theta వాల్యూ డైరెక్ట్గా ఎంత 3/5 ప్లస్ సైన్ 2 theta వాల్యూ ఎలా వస్తుంది మనకి పర్పెండిక్యులర్ బై హైపాటన్యూస్. పర్పెండిక్యులర్ ఎంత 4 బై హైపాటన్యూస్ ఎంత 5, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 5. 3 + 4 ఎంత 7, 7/5. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది, లేదనుకున్నా డైరెక్ట్గా ఇది ఏమవుతుంది కాస్ 2 theta ఇంతవరకు కాస్ 2 theta అవుతుంది, ఇంతవరకు సైన్ 2 theta అవుతుంది. డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 minus cos square theta cot square theta plus 1 minus 1. సో 1 minus cos square theta అంటే sin square theta plus cos square theta is equal to 1 అయితే sin square theta is equal to ఏం రాయొచ్చు మనం 1 minus cos square theta. 1 minus cos square theta ప్లస్ డైరెక్ట్గా రాయొచ్చు sin square theta ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు ఎంత 1.
ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, కొసీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో సైన్ స్క్వేర్ థీటా, కొసీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఎంత, 1 బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, 1 మైనస్ 1 ఎంత, 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింప్లిఫై కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అంట. కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ మనం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా. సో కాస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా కదా, దీని ప్లస్లో రాయొచ్చు మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. నెక్స్ట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా, కాస్ థీటా కామన్ తీస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి 1 మైనస్ సైన్ థీటా అవుతుంది. సో కాస్ థీటా ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది. సపరేట్గా కాస్ థీటాతో డివైడ్ చేయండి, 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా అంటే ఏమవుతుంది, సీకెన్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏమవుతుంది, టాన్ థీటా అవుతుంది. సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా అన్నాడు. సో ఫస్ట్ న్యూమినేటర్ ఏం చేస్తారు, సైన్ థీటా కామన్ తీయండి. సైన్ థీటా కామన్ తీస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై డినామినేటర్లో కాస్ థీటా కామన్ తీస్తే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ 2 థీటా రాయొచ్చు బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అన్న కాస్ 2 థీటా రాయొచ్చు. ఈ కాస్ 2 థీటా క్యాన్సిల్. సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, టాన్ థీటా. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 80 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 degrees. ఒక ప్రాపర్టీ ఆల్రెడీ చెప్పాను, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 అవుతుంది. రైట్, ఇక్కడ 5 degrees ఉంది, ఇక్కడేమో 85 degrees ఉంది. సో ఎంత అవుతుంది, 90 degrees కదా, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే 10 degrees 80 degrees 90 degrees కదా, సో ఈ పార్ట్ వరకు ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎవాల్యుయేట్ 3 tan 25 degrees 35 degrees 45 degrees 55 degrees 65 degrees. సేమ్ ప్రాపర్టీ, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే tan ఏ ఇంటూ tan బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ చూడండి 25 degrees 65 degrees 25 65 ఎంత 90 కదా, సో ఈ పార్ట్ వరకు ఎంత రాయొచ్చు, 1 రాయొచ్చు. అలాగే 35 degrees 55 degrees ఈ మొత్తం యాడ్ చేసి ఎంత, 35 55 అంటే 1 కదా, ఈ పార్ట్ వరకు 1 రాయొచ్చు. tan 45 degrees ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఓవరాల్గా మొత్తం 1, 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాల్యూ ఆఫ్ కాస్ 1 degrees, కాస్ 2 degrees, కాస్ 3 degrees అండ్ సో ఆన్ కాస్ 179 degrees. ఈ క్వశ్చన్ చూడగానే అబ్బో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ మనం అనుకుంటాం, కానీ సింగిల్ పాయింట్ మనకు తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, 1 నుంచి 179 వరకు వెళ్ళాలి. కాస్ 90 degrees వాల్యూ ఎంత అవుతుంది, 0 degrees కదా, సో 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే 2 seconds ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 10 degrees 15 degrees 80 degrees
75 degrees. సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏం చేస్తారు, సమ్ 90 వస్తుందో చెక్ చేయండి. సో 10 degrees 80 degrees సమ్ ఎంత 1, అలాగే 15 degrees 75 degrees సమ్ ఎంత 90 అంటే ఎంత 1 into ఎనీథింగ్ ఎంత 1 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ cot power 4 theta plus cot square theta is equal to 4, what is the value of cosecant 4 power theta minus cosecant square theta? ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. ఇది ఈ ప్రాపర్టీ మీకు కానీ తెలిస్తే 2 secondsలో ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ జనరల్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అసలు 2 secondsలో ఆన్సర్ ఎలా చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్మెంట్ ఏమన్నాడు, cot power 4 theta plus cot square theta is equal to ఎంత 4 అన్నాడు. ఇక్కడ మనం cot square theta కామన్ తీస్తే cot square theta ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ చిన్న పాయింట్, cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో cosecant square theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot square theta అవుతుంది. సో 1 ప్లస్ cot square theta ప్లేస్లో మనం ఏం రాయొచ్చు cosecant square theta రాయొచ్చు. అలాగే cot square theta ఏం రాయొచ్చు, మనం మొత్తాన్ని cosecantలో కన్వర్ట్ చేయండి. cot square theta ఏం రాయొచ్చు మనం cosecant square theta మైనస్ 1 రాయొచ్చు, దీన్ని బేస్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, cosecant square theta మల్టిప్లై చేయండి, ఈజ్ ఈక్వల్ టు 4 cosecant square theta మల్టిప్లై చేస్తే cosecant పవర్ 4 theta మైనస్ cosecant theta ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే ఇక్కడ చూడండి, మన స్టేట్మెంట్ ఏంది, కాట్కి cosecantకి రిలేషన్ ఉంది. సో cot పవర్ 4 theta ప్లస్ cot square theta అయితే cot ఉంటే రావాలి cosecant రావాలి. సేమ్ ఇది పవర్ 4, ఇది పవర్ 4, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రావాలి. ఇలా ఉంటే ఇక్కడ 4 ఉంటే ఆన్సర్ కూడా ఏమవుతుంది 4 అవుతుంది. సేమ్ tan కూడా ఇదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ tan పవర్ 4 theta tan square theta ఉందనుకో, tanకి రిలేషన్షిప్ ఏముంది మనకి secant కదా, secant పవర్ 4 theta మైనస్ secant square theta ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 4 అవుతుంది. చూడండి, సేమ్ tan పవర్ 4 theta ప్లస్ tan square theta ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 11. దీనికి ఆపోజిట్ రిలేషన్షిప్ ఏముంది, secant పవర్ 4 theta ప్లస్ ఉంటే మైనస్ secant square theta, వాల్యూ కూడా ఎంత అవుతుంది 11 అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇలా క్వశ్చన్ చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. cot పవర్ 4 theta ప్లస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 3.6 అయితే cosecant 4 పవర్ 4 theta మైనస్ cosecant square theta అన్నాడు. cot ఆపరేట్ ఏమవుతుంది cosecant ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ 3.6 ఉంటే మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది 3.6 అవుతుంది. నెక్స్ట్ వన్, secant పవర్ 4 theta మైనస్ secant square theta ఈజ్ ఈక్వల్ 3 అయితే tan పవర్ 4 theta ప్లస్ tan square theta. సో secant కాబట్టి ఏమవుతుంది tan అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇక్కడ 3 ఉంటే మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది 3 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇవన్నీ లాజికల్ పాయింట్స్ అనమాట. ఇవి లాజికల్ పాయింట్స్ తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. సో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి ఈ మోడల్స్. సో cot పవర్ 4 theta ప్లస్ cot square theta ఈజ్ ఈక్వల్ ఎంత 2.2 కదా. సో cot ఉంటే ఏమొస్తుంది మనకి cosecant పవర్ 4 theta ప్లస్ ఉంటే మైనస్ cosecant square theta, ఇదే అడిగింది. ఇక్కడ 2.2 ఉంటే ఆన్సర్ కూడా మనకి ఏమవుతుంది 2.2 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో దీంతో మనం ట్రిగ్నామెట్రీలో మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని మాత్రం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. మీ ఫ్రెండ్స్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఫ్యామిలీ వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు తెలియచేయండి. అలాగే పీడిఎఫ్ అనేది టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అనేది యాప్టూబ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోలు అయిపోయినాయి. ఇప్పుడు దాకా నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డే మీకు ఆ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.